అంశంపై కీలక అప్డేట్ వచ్చింది. అమరావతి రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం శాశ్వత చర్యల వైపు అడుగులు వేస్తోంది. రాజధానికి చట్టబద్ధతకు సంబంధించి కదలిక వచ్చింది. ఢిల్లీ స్థాయిలో దానిపై సంకేతాలు వస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి ప్రాధాన్యం పెరిగింది. గతానికి భిన్నంగా కేంద్రం కూడా అమరావతికి ఎనలేని ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. నిధులతో పాటు ప్రాజెక్టుల పరంగా అండగా నిలుస్తోంది కేంద్రం. ఇక కేంద్రం నిధులు అభివృద్ధితో పాటు రాజధానికి శాశ్వత చట్టబద్ధత కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లుతో రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే అమరావతికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తూ కేంద్రం ఒక నిర్ణయం వెల్లడించనుంది. గత అనుభవాల దృష్ట్యా అమరావతి రైతులు ఆందోళనతో ఉన్నారు. వారి ఆందోళనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో శరవేగంగా పావులు కదుపుతోంది మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పులతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో అమరావతికి చట్టబద్ధత కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే చట్టబద్ధత అనేది ఏ రాష్ట్ర రాజధానికి కూడా చేయలేదని కేంద్రం చెబుతోంది. గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఏపీ పునర్విభజన చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. అయితే ఎక్కడా పునర్విభజన చట్టంలో అమరావతిని రాజధానిగా చూపలేదు. ముందు చట్ట సవరణ చేసి అమరావతి రాజధానిగా గెజిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది జరగాలంటే పార్లమెంట్లో చర్చించి ఆమోదం పొందాలంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే చట్టబద్ధతపై న్యాయ సమీక్ష పూర్తయింది. అటు తర్వాత కేంద్ర కేబినెట్ కూడా ఆమోదించనుంది. ఆ వెంటనే పార్లమెంట్లో ఆమోదించి అమరావతికి చట్టబద్ధత ఇవ్వనున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 3 రాజధానుల పేరుతో ఆడిన గేమ్ వల్ల అమరావతి రైతులు ఆందోళనకు గురయ్యారు. మరోసారి ఈ పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాలని రైతులు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. చట్టబద్ధత కల్పిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సిఆర్డీఏ అధికారులు కేంద్ర అటార్నీ జనరల్ కు రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ఏపీ విషయంలో చేయలేమని చెప్పగా రాజధాని విషయంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు సిఆర్డీఏ అధికారులు. అమరావతి విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి చెక్ పడాలంటే చట్టబద్ధత ఒకటే శరణ్యమని ఏపీ నుంచి వినతులు వెళ్లడంతో కేంద్రం ఆమోదముద్ర వేసింది. అందుకే ఏపీ పునర్విభజన చట్టంలో సవరణ తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించాలన్నది కేంద్రం ఆలోచన. అది కూడా ఈ సమావేశాల్లోనే జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే అమరావతికి శుభ పరిణామమే అంటున్నారు రైతులు. చట్టబద్ధతకు అడ్డుగా వచ్చే సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏపీ విభజన చట్టంలో రాజధాని పేరు ఎందుకు పెట్టలేదు? 10 ఏళ్లుగా ఎందుకు పట్టించుకోలేదు? చట్టబద్ధతతో అమరావతికి ఎలాంటి రక్షణ ఉంటుంది? అమరావతి శాశ్వతంగా రాజధానిగా ఉంటుందే? మళ్లీ మార్చుకునే అవకాశం ఉందే? రెండో విడత భూ సమీకరణపై ఫోకస్ పెట్టిందే? దీనికి సంబంధించిన స్పెషల్ డ్రైవ్ మా కొలీగ్ వంశీ న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. వంశీ, ఓవర్ టు యు. ఆశ, చూస్తున్నాం మొత్తగా తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అమరావతిని రాజధానిగా అప్పటి ఉన్న చంద్రబాబు సర్కార్ అడుగులు వేసింది. కానీ మరలా అధికారంలోకి వచ్చిన వైకాపా అమరావతిని కాదని 3 రాజధానులను తెరపైకి తెచ్చింది. మరలా ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో అమరావతిని రాజధానిగా ఎంచుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి. సో ఇక్కడ ప్రభుత్వాల కన్నా కూడా ఈసారి అమరావతి రైతులు, ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ చట్టబద్ధత కావాలని కోరుతున్నట్టుగా అయితే స్పష్టంగా సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి, మనకు వినిపిస్తున్నాయి. అయితే ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉండటం ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా కూటమి సర్కార్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి సర్కార్కు కలిసి వచ్చే అంశంగానే మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కూడా దేశంలో ఏ రాజధానికి కూడా చట్టబద్ధత అనేది లేదు. కానీ అమరావతికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందంటూ ఇక్కడ సర్కార్ ప్రతిపాదనలు అయితే పంపింది. ప్రస్తుతం న్యాయశాఖ కూడా ఆ ప్రతిపాదనలను పరిశీలించింది. కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓవైపు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ శీతాకాల సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్ధత కల్పించాలని చెప్పి ప్రస్తుత సర్కార్ అయితే భావిస్తుంది. సో దీనికి ప్రధాన కారణం కూడా మనం చూస్తే ఆశ, క్లియర్ కట్ గా మనం గత 2 వారాల నుంచి చూస్తున్నాం. మరొకసారి భూ సమీకరణకు ఏపీ సర్కార్ అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతుల నుంచి కొంత అంటే ఒక రకంగా వ్యతిరేకత కాదు కానీ వారి సంశయాలను అయితే చంద్రబాబు ముందుంచారు. చంద్రబాబే రైతులతో నేరుగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమీక్షలో రైతులు కుండబద్దలు కొట్టినట్టుగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా మేము ఇబ్బందులు పడుతున్నాం, గతంలో పడిన ఇబ్బందులను కూడా రైతులు ఏకరువు పెట్టిన పరిస్థితి. మొత్తంగా భూములు కోల్పోయిన రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మొత్తం ఒక రకంగా చెప్పాలంటే దేశమంతా చూసింది. సో రాజధానికి భూములు ఇచ్చి నానా అవస్థలు పడ్డాం. మరొకసారి అటువంటి పరిస్థితి మాకు రాకుండా ఉండాలంటే అమరావతి చట్టబద్ధత ఉంటేనే రెండోసారి భూ సమీకరణకు వడివడిగా అడుగులు పడే అవకాశం ఉందని ప్రభుత్వం కూడా గుర్తించి ప్రతిపాదనను కేంద్రానికి పంపింది. సో మొత్తంగా శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్ధత లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే కొన్ని సవరణలు అయితే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే అంశానికి సంబంధించి
సంబంధించి ఈ రోజు మనతో మాట్లాడేందుకు షేక్ బాజీ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా బాలకోటయ్య గారు అమరావతి జేఏసీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. కంచర్ల విజయభాస్కర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. వీరిని అడిగి అసలు ఏం జరుగుతోంది, చట్టబద్ధత కల్పించే అవకాశాలు ఉన్నాయా, వడివేడిగా అంటే రైతుల సమస్యలను పరిష్కరించేందుకే కూటమి సర్కార్ అడుగులేస్తుందా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా బాజీ గారు, చూస్తున్నాం ఎక్కడా లేనిది దేశంలో అమరావతికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం వచ్చింది. సో ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించాలని చెప్పి రైతులు కూడా డైరెక్ట్ గా సీఎంకే చెప్పిన పరిస్థితి. సో ఏంటి, చట్టబద్ధత కల్పించడం సాధ్యమవుతుందా, ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? ముందుగా మీకు అట్లాగే మన ఐ న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నమస్కారం. ఇప్పుడు అమరావతి రాజధానికి మరి గ్రహణం వీడినట్టు అనుకోవాలి. కారణం ఏంటంటే గత ప్రభుత్వం 3 రాజధానులతోటి 3 ముక్కలాట ఆడి రాజధాని లేకుండా చేయడంలో కీలక పాత్ర వహించింది. అట్లాగే ఏంటంటే ఈవేళ మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాజధాని నిర్మాణం అనేది మళ్ళీ పట్టాలు ఎక్కించడం జరిగింది. స్పీడ్గానే అక్కడ నిధుల సమీకరణ కానివ్వండి, తర్వాత అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ప్రాసెసింగ్ పనులు కానివ్వండి జరుగుతున్నాయి. అది సంతోషకరమైన విషయం. కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఆహ్వానిస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఈ చాలా మందిలో అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ ఒక చిన్న క్వశ్చన్ చెప్పండి. విభజన జరిగినప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ విభజించింది, కానీ ఆ విభజనలో ఎక్కడా కూడా రాజధాని గురించి ప్రస్తావన లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఆ ప్రస్తావన చేయాల్సిన అవసరం వస్తోంది, ఒక సవరణ కూడా చేయాల్సి వస్తున్న పరిస్థితి. సో ఏంటి, ఆ రోజు ఎందుకని ఆ సవరణలో పొందుపరచలేకపోయారు? ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మరి ఆ బిల్లుకు ఆమోదం తెలుపుతుందా? పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఏం చెప్తారు? విభజన చట్టంలో ఆనాడు హైదరాబాద్ ని 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా పొందుపరచడం జరిగిందండి. ఎందుకంటే అప్పటికప్పుడు రాజధాని ఏది అనేది, ఎక్కడ ఏంటి అనేది నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే, కేంద్రానికి సంబంధం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ ని పంపించి కేంద్రం ద్వారా ఆమోదింపు చేసుకోవాలి. అది ప్రాసెస్. ఆ భాగంలో 10 ఏళ్ల పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి, రాజధాని విడిపోయింది కాబట్టి 10 ఏళ్ల పాటు హైదరాబాద్ లోనే ఉండి పరిపాలన కొనసాగించుకునే వెసులుబాటు కల్పించింది ఆ రోజు. కాబట్టి అప్పుడు విభజన చట్టంలో ఆ పరిస్థితుల్లో ఏ పేరు పొందుపరచడం సాధ్యం కాదండి. కాబట్టి దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ లో ఉన్నది అప్పట్లో చేసిన తప్పిదం కాదు. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లు పరిపాలించారు, అమరావతి రాజధాని డిక్లేర్ చేశారు. అప్పుడు ఆయన పరిపాలించినప్పుడు ఆయన దీనికి చట్టబద్ధత కోసం ప్రయత్నం చేయాల. కేంద్రంలో ఎన్డీఏ ఉంది, రాష్ట్రంలో వీళ్ళు ఉన్నారు. ఆనాడు 5 ఏళ్ల పాటు దానికి ముందు చూపుతోటి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది గ్రహించలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఎంతసేపటికి ఏంటంటే అమరావతిని ఒక పెద్ద మంచి రాజధానిగా తీర్చిదిద్దాలనే కోణంలో వెళ్ళారు తప్ప, ప్రభుత్వాలు మారితే తేడా వస్తుందేమో అనే ఒక ముందు చూపు లేకుండా పోయింది. అదే ఎవరు కూడా ఊహించని పరిణామాలు జరిగాయంటారా? గెజెట్ లో పెట్టి కేంద్రం చేత, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్రం చేత గెజెట్ చెప్పించుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనే ఆట ఆడేవాడు కాదు, అవకాశం ఉండేది కాదు చట్టబద్ధంగా. కాబట్టి అది తప్పు. చంద్రబాబు నాయుడు గారి మొదటి టర్మ్ పరిపాలనలో చేసిన తప్పిదం అది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆబ్వియస్ గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని తప్పు పెట్టారు, ఆయనకి ఇష్టం లేదు. ఇప్పటికైనా కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి 2వ తడవ పరిపాలనలో చట్టబద్ధత కోసం దీన్ని గెజిట్ పాస్ చేయడం, క్యాబినెట్ ఆమోదించడం, అట్లాగే సుప్రీంకోర్టుని తెలియపరచడం, కేంద్రానికి పంపించడం అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. ఖచ్చితంగా రేపు పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర క్యాబినెట్ ఆమోదించి సమావేశాల్లో లోక్సభ, రాజ్యసభలో కూడా అమరావతి రాజధాని డిక్లేర్ అయిన తర్వాత అప్పుడు చట్ట సవరణ చేస్తారు దీన్ని. కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలుపుతుందా అమరావతికి? ఖచ్చితంగా అండి. మేము ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధానికి సపోర్ట్ చేస్తా వచ్చాము. కాకపోతే మేము వ్యతిరేకిస్తున్నది ఒకే అంశానికి, మళ్ళీ భూసేకరణ అని చెప్పేసి రైతుల దగ్గర మళ్ళీ వేలాది ఎకరాలు తీసుకోవద్దు అనేది మాకు అభిప్రాయం. ఎంతవరకు ఇప్పుడు తీసుకున్న 33,000 ఎకరాలని సక్రమంగా వినియోగించండి, ప్రభుత్వానికి కావాల్సిన నిర్మాణాలు కానివ్వండి, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మీరు చేయండి, అంతే తప్ప మళ్ళీ 50,000 ఎకరాలని 1,00,000 ఎకరాలని మీరు కట్టలేరు. ఎందుకంటే 1,00,000 ఎకరాలని డెవలప్ చేయడం చాలా కష్టం. మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం అవుతుందేమో అనే భయం ఉంది ప్రజల్లో. ప్రయత్నం మానుకొని ఏదైతే సేకరించిన భూమిని వినియోగించండి, అక్కడ కట్టాల్సిన నిర్మాణాలు పబ్లిక్ సెక్టార్ నిర్మాణాలన్నీ కట్టండి.
అప్పుడు ఆటోమేటిక్ గా తర్వాత డెవలప్ అయిపోతుంది, ఎక్స్పాండ్ అవుతుంది క్యాపిటల్. చెప్తాను ఒకటే మాట, మీరు భూమిని ఎలా వాడుతున్నారు, ఏ ప్రాజెక్ట్ కి ఎంత వాడారు, ఎంత మిగిలింది అనేది వైట్ పేపర్ ప్రజల సమక్షంలో పెట్టాలి. పెట్టిన తర్వాత మాత్రమే ఇంకా భూమి కావాలంటే దేనికి కావాలో చెప్పి ప్రజల దగ్గర రైతుల దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఈ పాయింట్ దగ్గర కాంగ్రెస్ పార్టీ అబ్జెక్ట్ చేస్తుంది. రైట్ సార్. బాలకోటయ్య గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం, ఒక సుదీర్ఘ పోరాటం చేయాల్సి వచ్చింది. భూములు ఇచ్చిన రైతులు ఎంత గోసపడ్డారో యావత్ దేశం కూడా చూసిన పరిస్థితి. సో ఏంటి ఇప్పుడు చట్టబద్ధత వస్తే మరొకసారి భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నారా, లేదు చట్టబద్ధత లేకుంటే భూములు ఇవ్వడానికి ససేమీరా అన్నారా? ఆ నిర్ణయంతోనే చంద్రబాబు సర్కార్ ఈ విధంగా అడుగులు వేస్తుందా ఏంటి? ఎలా చూస్తున్నారు ఈ చట్టబద్ధత అంశాన్ని? ధన్యవాదాలు, నమస్తే. డిబేట్ లో ఉన్న ఇద్దరు పెద్దలు కూడా నమస్కారాలు, ఐ న్యూస్ వీక్షకులు కూడా నమస్కారాలు. ఇప్పుడు రెండు మాటలు చెప్తానండి, ఎందుకంటే అమరావతి అనే రామాయణం అంతా చెప్పనక్కర్లా. మళ్ళీ నేను రామాయణము, రాముడు, సీత, దశరథుడు, రామరావణ యుద్ధం, నేను ఇవన్నీ చెప్పనక్కర్లా. మీకు రెండు మాటలు చెప్తా. ఇప్పుడు మీ మేడం గారు చదువుతున్నప్పుడు ఒక మాట అన్నారు, అమరావతిని మళ్ళీ మారుస్తారా అని ఒక మాట వచ్చింది. అమరావతిని మళ్ళీ మారిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పులతో కొడతారు. ఎవడైనా సరే మళ్ళీ వచ్చి అమరావతిని మారుస్తాను అని అంటే చెప్పులతో కొడతారు, కాండ్రించి ముఖాన ఉమ్మేస్తారు. మీకు ఒక మాట చెప్తున్నా సార్ మీ ద్వారా, రాష్ట్ర విభజన చట్టంలో ఏముందంటే పార్ట్ 2 కింద 5(1) నిర్ణయించిన తేదీ నుంచి 10 ఏళ్లకు మించకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది. పార్ట్ 2 కింద 5(2) సబ్సెక్షన్ 5(1) లో పేర్కొన్న గడువు ముగిసిన తరువాత తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది, ఆంధ్రప్రదేశ్ కు నూతన రాజధాని ఏర్పాటవుతుంది. ఇప్పుడు ఆ నూతన రాజధాని అన్న ఒక్క నిమిషం, ఇప్పుడు ఆ నూతన రాజధాని అన్న వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ లోనే అమరావతిని చేర్చాల్సిన అవసరం వచ్చింది. ఖచ్చితంగా ఆ పేరు చేర్చితేనే దీనికి చట్టబద్ధత లభించే అవకాశాలు ఉంటాయి. సో ఆ విధంగా అడుగులు పడుతున్నాయని మనం భావించవచ్చు అంటారా? మీకు మాట చెప్తున్నాను సార్, విభజన చట్టంలో నూతన రాజధాని నిర్మించుకోమని చెప్తారు తప్ప ఏది నూతన రాజధాని అని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేయలే. అది రాష్ట్రానికి ఆ బాధ్యత అప్పు చెప్పింది. అవును, రాష్ట్రానికి బాధ్యత అప్పు చెప్తే ఆనాటి ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ పుంకానుపుంగాలుగా చేసి అమరావతిని ఆయన నోటిఫై చేశాడు. ఇప్పుడు విభజన చట్టంలో అమరావతి అనే మాట న్యాయశాస్త్రం కూడా అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, కేంద్రంలో బిల్లు పెడుతుంది. సరే, ఇదంతా ఒక సంగతి పక్కన పెట్టండి. మీరు మాట అన్నారు, ఈ దేశంలో 28 రాష్ట్రాలకి ఏ రాష్ట్రానికి ఏ రాజధాని ఉందనేది కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ఎక్కడా లేదు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత తెచ్చుకుంటుంది. ఎందుకు తెచ్చుకుంటుంది అంటే నిన్నటి దాకా సీట్లో కూర్చున్న ముఖ్యమంత్రి గారికి రాజధాని అంటే తెలియదు కాబట్టి, ఆయనకి రాజధాని అంటే అవగాహన లేదు కాబట్టి, ఆయనకి రాజధాని అంటే బాత్రూమ్ లో కూర్చున్న రాజధాని, బెడ్రూమ్ లో కూర్చున్న రాజధాని, కొండ మీద కూర్చున్న రాజధాని, కొండ కింద కూర్చున్న రాజధాని అంటున్నాడు కాబట్టి. మీకు ఒక మాట చెప్తానండి, ఇప్పుడు 3 రాజధానులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఆయనకి కావాలి గెజిట్ నోటిఫికేషను, మరి ఆయన గట్టి నోటిఫికేషన్ అడిగాడండి. మీకు మాట చెప్తాను సార్, రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కోసం అసెంబ్లీ తీర్మానం చేసింది, శాసనమండలి తీర్మానం చేసింది, సిఆర్డిఏ చట్టం పెట్టింది, రైతులతో 19.4 అని ఒడంబడిక చట్టం తెచ్చింది. ఇన్ని చట్టాలు ఉండబట్టే న్యాయస్థానం ఏం చెప్పిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా మీరు రాజధాని మార్చే అర్హత మీకు లేదు. ఒకవేళ మీరు 3 రాజధానులు పెట్టాలన్నా, 30 రాజధానులు పెట్టాలన్నా, 60 రాజధానులు పెట్టాలన్నా యూ గో టు ది సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర విభజన చట్టంలో సవరణ చేసుకోవాయా అని చెప్పింది. చెప్తే ఆ మాట వినకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళి మాకు స్టే ఇవ్వండి, మేము విశాఖపట్నం పోవాలి, బస్సులు సిద్ధంగా ఉన్నాయి, ఫ్లైట్లు సిద్ధంగా ఉన్నాయి, మా యంత్రాంగం సిద్ధంగా ఉందని అక్కడ ఆల్రెడీ పడకలు వేసారు, అల్పతూలిక తల్పాలు కట్టేసుకున్నాం మేము అని ఆయన ఆశపడిపోయి చేసే తతంగం. జరిగింది బాలకోట గారు, మీరు చెప్తుందంతా కూడా గతంలో రైతులు ఆవేదన పడ్డారు, మీ ఆవేదన అర్థమవుతుంది.
ఈ రోజు ఐ న్యూస్ కూడా మీ ఆవేదనను, గతంలో జరిగిన పొరపాట్లను మరోసారి జరగకూడదని చెప్పి ఈ రోజు ఒక డిబేట్ మనం చేపట్టాం. సో మొత్తంగా ఇప్పుడు అంటే చట్టబద్ధత కల్పిస్తే మరోసారి భూములు ఇవ్వడానికి మీరు సిద్ధమేనా? సార్ చట్టబద్ధత నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆమోదం. అమరావతి చట్టబద్ధత గురించి మాట్లాడుతున్నా. గత చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్ళు పరిపాలించారు, కూటమి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలించాడు, కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు పరిపాలించింది, వెరసి 10 ఏళ్ళు అమరావతి పాలన జరుగుతుంది. అమరావతి రాజధాని, అమరావతి చట్టబద్ధత, అమరావతి ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధానిగా అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి. మళ్ళీ అమరావతి మీద చిందులు దొక్కుతాను, నిప్పులు కక్కుతాను, కత్తులు దూస్తాను, కాళ్ళు పైకి పెట్టి తలకాయ కింద పెడతానని కూడా ఆ యజ్ఞం ఫలించదని చెప్పేసి చెప్తున్నాను. భూముల అంశం వేరు, అమరావతికి మళ్ళీ భూములు ఇస్తారా బాలకోటయ్య గారు అంటే అంశం వేరు. ఇప్పుడు మన సైదా గారు మాట్లాడుతున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ అంశం వేరు, బాజీ గారు మాట్లాడుతున్నారు, ఆ అంశం వేరు. కానీ ఇక్కడ మళ్ళీ ఎవడో ఒకడు రావణాసురుడు వచ్చేసి సీతమ్మని గనక ఎత్తుకుపోయినట్టుగా అమరావతిని నేను ఎత్తుకుపోతా, అంగో విశాఖపట్నంలో పెడతా, కర్నూలులో పెడతా, కడపలో పెడతా, సముద్రంలో పెడతా, బంగాళాఖాతంలో పెడతా అని అనకుండా ప్రభుత్వం చక్కగా చట్టబద్ధత కేంద్రిస్తుంది. దీంతో కాస్త బొత్స సత్యనారాయణ గారు కూడా అడిగారండి, చట్టబద్ధత ఏది అని అడిగాడు ఒక సీనియర్ మంత్రి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కంటే పరిపాలన అనుభవం లేదు కాబట్టి ఈ ప్రక్రియతో మళ్ళీ అమరావతి మీద ఉన్న అన్ని అనుమానాలు తొలగిపోతాయండి. రైట్. విజయభాస్కర్ గారు, మొత్తంగా చూస్తున్నాం, ఒకవైపు అమరావతిలో శరవేగంగా నిర్మాణాలు సాగుతున్నాయి, మరోవైపు చట్టబద్ధత కల్పించే దిశగా కూడా మీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సో ఎక్కడా లేని చట్టబద్ధత విధానాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఈ చట్టబద్ధతతో ఇక ఆంధ్రప్రదేశ్ పౌరుడు సగర్వంగా మా రాజధాని అమరావతి అని చెప్పుకోగలుగుతాడా ఏంటి, ఎలా చూస్తున్నారు? ఇప్పుడు గౌరవనీయులైన మా మిత్రులు బాలకోటయ్య గారు చెప్పారు, సముద్రంలో కట్టచ్చు, దీవుల్లో కట్టచ్చు అని. అందుకని ఇలాంటి దానవరాజులు ఉంటారని భవిష్యత్తులో ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి అనే నరరూప రాక్షసుడు నుంచి మనం అనుభవాలు పొందాం కాబట్టి వాజ్పేయి గారు ఆ 3 కొత్త నూతన రాష్ట్రాలు ప్రశాంత వాతావరణంలో ఏర్పాటు చేశాడు. ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ 3 రాష్ట్రాలు. ఈ 3 రాష్ట్రాలు ఎంతో ప్రశాంత వాతావరణంలో నూతన రాష్ట్రాలుగా ఏర్పడి అవి వాటి అభివృద్ధి దిశలో పయనిస్తున్నాయి. కానీ అక్కడ చట్టబద్ధత లేదు. ఆ రోజు ఏ రాష్ట్రానికి చట్టబద్ధత ఉండదు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం మేరకు రాజధాని అనేది పెట్టుకుంటారు. పైగా బాబు గారు తన ఇండివిజువల్ డిజైన్ ప్రకారం పెట్టింది కాదు అమరావతి. నాకు తెలుసు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు నవ్యాంధ్రకి, అంటే మన రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కొద్ది నెలల పాటు చాలా మందిని అడుగుతూ వచ్చాడు, మనం ఏది రాజధానిగా పెడితే బాగుంటుంది, ఏం పేరు పెడితే బాగుంటుంది, ఎక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పేసి చాలా ప్రజాభిప్రాయం తెలుసుకున్నాడు. అదేవిధంగా మేధావుల అభిప్రాయాలు, మీడియా అభిప్రాయాలు, అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అభిప్రాయాలన్నీ తీసుకున్నాడు. అదే విధంగా ఎంతో మంది పెద్దలతో, పండితులతో చర్చించాడు. దానికి వాళ్ళు ఏం చెప్పారంటే దీనికి పురాణ ప్రాముఖ్యత ఉంది, చారిత్రక ప్రాముఖ్యత. క్రీస్తుపురం 2000 ముందు శాతవాహనులు పరిపాలించి ఖండాంతరాల్లో ఆల్రెడీ భాస్కర్ గారు మీరు చెప్తున్నంతా కూడా గతం, ఇదంతా గతంలో జరిగింది రైటే, కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అదే విధంగా ఇప్పుడు అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తే ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. పైగా ఇది అటు పోర్ట్ దగ్గరగా ఉంది, అటు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది, సీ పోర్ట్ దగ్గరగా ఉంది, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది, జీవధార పోతే కృష్ణానది మొదటి జిల్లాలు ఉన్నాయి, పోతే బ్రహ్మాండమైనటువంటి కనెక్టివిటీ ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. పైగా విజయవాడ రైల్వే జంక్షన్ ఉంది. ఇన్ని రకాల బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి దీన్ని క్యాపిటల్ చేయమని ఆయన మీద వచ్చిన సూచనల మేరకు ఆయన అందరినీ పరిగణలో తీసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా చేశాడు. అంతేగాని ఈ మూర్ఖ శిఖామణి లాగా తీసిపోయే 3 ముక్కలు. ఈ రాష్ట్రం చిన్నదైన తర్వాత 6-7 మంది ఉప ముఖ్యమంత్రులను పెట్టినట్టుంటది ఆ మహానుభావుడు. విశాల రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవులు అరుదుగా ఉన్నాయి. ఎప్పుడో జె నరసింహరావు లేకపోతే ఒకరు బివి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు 2-3 ఉప ముఖ్యమంత్రులు చేశారు విశాల రాష్ట్రానికి. రాష్ట్రం మొక్కలైన తర్వాత ఆ చిన్న రాష్ట్రానికి 6-7 మంది ఉప ముఖ్యమంత్రులు చేసిన ఘన చరిత్ర ఈ యొక్క దానవరాజుది. మరి అలాంటి విచిత్రమైన ఐడియాలతో పోతే వ్యక్తి మీద, చంద్రబాబు అనే వ్యక్తి మీద ద్వేషం, ఒక కులం మీద ద్వేషం, ఒక ప్రాంతం మీద ద్వేషం, ఒక మరి ఇలాంటి చారిత్రక మంచి పేరు తెచ్చుకుంటారనుకున్నా ఇలాంటి ద్వేషాన్ని పెట్టుకొని
అందుకని ఈ అనుభవాలతో మేము ఏం చేసాము, ఇప్పుడు పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదన పెట్టడం జరిగింది. పైగా భాస్కర్ గారు ఒక క్వశ్చన్, రైతులు ఇప్పుడు ఆందోళన ఉంది. అదే విధంగా భాస్కర్ గారు నా వాయిస్ వినపడుతుందా మీకు? వినిపిస్తుంది. రాష్ట్ర ప్రజలకు అనుమానం ఉంది. మళ్ళీ భాస్కర్ గారు ఇతను జైలు అవుతాడు, వచ్చే ఎన్నికలు అవకాశం ఉంది. కానీ భాస్కర్ గారు నా క్వశ్చన్ వినండి. భరోసా ఇవ్వడానికి భాస్కర్ గారు మొత్తంగా మీరు చెప్తున్నారు అమరావతికి భరోసా కల్పించేందుకు కూటమి సర్కార్ అడుగులేస్తుందని మీరు చెప్తుంటే, ప్రతిపక్ష వైసీపీ ఏం చెప్తుంది అంటే చంద్రబాబుని అమరావతి ప్రజలు నమ్మట్లేదు, మరోసారి భూసేకరణ చేపడుతున్నారు, భూసేకరణ చేపడితే చట్టబద్ధత లేకపోతే భూములు ఇవ్వమంటున్నారు, అందుకోసమే చట్టబద్ధత కల్పిస్తున్నారు అని చెప్పి వైసీపీ నుంచి వినిపిస్తున్న వర్షన్. ఏం చెప్తారు దీనికి సమాధానం? లేదండి, అసలు రెండవ విడత భూ సమీకరణ ప్రతిపాదన రాకముందే దీనికి చట్టబద్ధతగా కల్పిస్తే బాగుంటుందనే ఆలోచన తెలుగుదేశం కూటమి పార్టీల్లో చర్చ ఇంటర్నల్ గా జరిగిన మాట వాస్తవం. ఇది వీళ్ళేమో రెండో విడత అసలు ప్రతిపాదన పెట్టక ముందే మేము అధికారంలోకి వచ్చిన ఈ 17.5 మాసాల క్రితం అధికారంలోకి వచ్చేదాగానే ఈ ఆలోచనలు సాగుతున్నాయి. అది ఇప్పుడు ఈ ఆలోచనకి ఒక ఆకృతి రాబోతున్న సమయంలో మీరు ఈ ప్రశ్న సంధిస్తున్నారు. ఆల్రెడీ కూటమి పార్టీల్లో ఈ చర్చ అంతర్మదనం జరుగుతుంది. భవిష్యత్తులో అంటే ఇప్పుడు కాదు, అంటే మేమేదో రేపు ఎన్నికల్లో ఓడిపోతామని కాదు, మేమే వస్తాం, అందులో సందేహం లేదు. ఆయన పోయినట్టు 175 అన్నాడు, ఆయన అన్న ఉత్తర కుమార్ ప్రగల్భాలు మేమే వస్తాం, డోంట్ వరీ. కాకపోతే మా రైతులకి, మా ప్రజలకి, మమ్మల్ని 94% స్ట్రైక్ రేట్ తో గెలిపించిన ఈ రాష్ట్ర ప్రజానీకానికి ధన్యవాదాలు ఈ రూపంలో తెలియజేయాలనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా మీకు అనుమానం ఉండొచ్చు, పార్లమెంట్ లో బిల్లు పాస్ అవుతుందా అని. అవుతుంది. ఎందుకు అవుతుంది? మాకు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రోజు మన్మోహన్ సింగ్ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గారు యూపీ గవర్నమెంట్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆమె సూచనల మేరకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విభజించింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి ఉంది. కానీ పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ గారు గౌరవ ప్రధానమంత్రి ఇచ్చిన హామీలు దొక్కిన ఈ జగన్మోహన్ రెడ్డి, కాబట్టి కాంగ్రెస్ గారు మాకు సపోర్ట్ చేస్తుంది, తిరుగులేని మెజార్టీతో బిల్లు పాస్ అవుతుంది పార్లమెంట్ లో. కాబట్టి చట్టబద్ధత అనేది శాశ్వతంగా ఉంటది. ఇంకా ఆయన వల్ల కాదు, పోతే ఆయన వచ్చేది లేదు. భాస్కర్ గారు, బాలకోటయ్య గారు, చివరిగా ఏం చెప్తారు? అమరావతికి చట్టబద్ధత లభిస్తే ఇక అమరావతి శాశ్వత రాజధానిగా కొనసాగుతుందా? రాబోయే ప్రభుత్వాలు దీన్ని మార్చే అవకాశం లేదంటారా? ఆ విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారా? మీ డిమాండ్స్ ఏంటి, ఏం చెప్పబోతున్నారు? సార్, ఒకటి, రేపు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో పెట్టే అమరావతి అనే ఒక బిల్లుకి అన్ని రాజకీయ పార్టీల నుంచి మద్దతు ఉంటుందే తప్ప వ్యతిరేకత ఉండదు. కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా మద్దతు ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ మొత్తంగా చూస్తున్నాం అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పించే దిశగా కూటమి సర్కార్ అయితే అడుగులు వేస్తుంది. నిన్న మొన్నటి వరకు రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితిలో ఆంధ్ర ప్రజానికం ఉంది. ఇప్పుడు చట్టబద్ధత ద్వారా ఆంధ్రప్రదేశ్ కు ఒక శాశ్వత రాజధాని పడే విధంగా అడుగులైతే వేస్తూ ఉన్నారు. సో భూములు ఇచ్చిన రైతులకు కూడా న్యాయం చేయాలని అయితే ఒకవైపు కూటమి సర్కార్, అదే విధంగా జేఏసీ కూడా కోరుతున్న పరిస్థితి. సో చూడాలి మరి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు ఆమోదం పొందుతుందా, చట్టబద్ధత లభిస్తుందా, అమరావతి శాశ్వత రాజధానిగా కొనసాగుతుందా అనేది కొద్ది రోజుల్లోనే తేలనుంది. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.